నమస్తే తెలంగాణ ప్రజలకి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొండాపురం గ్రామం పూసల తండ ప్రాంతంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో మనం అడిగి తెలుసుకుందాం. ప్రజలకు తెలంగాణ పార్టీ మీద అభిమానం ఎంతో ఉన్నది. అయితే గత కాలం నుంచి కాంగ్రెస్ ఇక్కడ రాజ్యం వెళ్తున్నా ఎలాంటి అభివృద్ధి కాలేదని ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాకు ఎలాంటి అవకాశం రాలే కాంగ్రెస్ తరఫున అని. మనం ప్రస్తుతానికి ఇక్కడ గ్రామంలో ఉన్న ఒక అమ్మని మాత్రం అడుగుదాం. అమ్మ, మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు నమ్కు. నమ్కు. మీ పేరు నమ్కు. మీ గ్రామం పేరు? కొండాపురం. కొండాపురం గ్రామం. కొండాపురం పూసలతండ. ఇక్కడ మీకు ఏదన్నా కాంగ్రెస్ హయాంలో మీకు ఏమైనా అభివృద్ధి జరిగిందా అమ్మ? నాకేం జరగలే. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలే. మీరు ఈ గ్రామంలో ఏ పార్టీ రావాలని కోరుకుంటారు? టిఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. టిఆర్ఎస్ మీకు అభివృద్ధి చేసింది ఇంత ముందుకు? చేసిందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది కదా, ఆ హామీలలో ఏమన్నా నెరవేర్చిల్లా అమ్మ మీకు? మాకు ఏమి రాలే. వాళ్ళ పింఛన్ కూడా రాలే. వాళ్ళకి పింఛన్ కూడా రాలే. అంటే పింఛన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈ గ్రామంలో. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టిల్లు కదా, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికన్నా శాంక్షన్ అయినాయి అమ్మ? నిరుపేదలకు ఎవరికన్నా? ఎవరికి రాలే. నిరుపేదలకు ఎవరికి రాలే. ఎవరికి రాలే. అంటే ఇక్కడ చూసుకుంటే నిరుపేదలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అంటే అర్హత అయిన వాళ్ళకి మాత్రం, అంటే కట్టుకోగలిగిన వాళ్ళకు ఇచ్చింది అంతేనా? అంటే పైసలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చింది, నిరుపేదలకు ఎవరికి ఇవ్వలే. ఎవరు మాకు ఎవ్వరు ఇవ్వలే. ఇప్పుడు పని లేదు వాళ్ళ. ఇప్పుడు ఏ ప్రభుత్వం గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది చెప్పండి. టిఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి ఉంటది. మీరు భారీ మెజారిటీ తోటి గెలిపియాలనుకుంటారా? గెలిపిస్తాం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని. టిఆర్ఎస్ ప్రభుత్వం. మీ టిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ ఎవరమ్మా ఇప్పుడు? ఈ కిరణ్. కిరణ్ గెలిపిస్తారా? ఖచ్చితంగా మీరు భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారు కదా. చూడండి ప్రజలారా, ఈ గ్రామంలో కూడా రాలే. 4,000 ఇస్తానా, 4,000 కూడా ఇయ్యలే. మాకు ఏమి ఇయ్యలే. మాకు ఏం సేకరణ చేయలే. 500 మిషన్ భగీరథ వచ్చింది. మాకు నీళ్ళు వచ్చింది అంతే కాదు. ఉన్నప్పుడు నీళ్ళు వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరం నుంచి నీళ్ళు కూడా వస్తలేదు. ఆ కేసీఆర్ నీళ్ళు కూడా బంద్ చేసారు వాళ్ళు. కేసీఆర్ కూడా నీళ్లు బంద్ చేసిళ్ళు. అంటే ఇది ప్రాంతం వెనుకబడి ఉన్నదని చెప్పి ఇక్కడ పట్టించుకొని కాంగ్రెస్ ఇక్కడ యశస్విని రెడ్డి వచ్చింది అమ్మ ఇంతవరకు? రాలే. మాకు దావా పడలే. మీ తండనే చూడలే. మా తండా తెలియదు. మా తండాకే రాలే. చూడలే. మా తండ చూడలే. తండ కూడా చూడని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఈ ఊరు పరిస్థితి ఎట్లుంటది అంటే ఇంకా 10 ఏళ్ళకి వెనుకబడిపోతుంది అని ఇక్కడ ప్రజలు బాధపడుతున్నారు. కనీసం మీరు ఇక్కడ నీళ్ళు కూడా రాకుండా వేసిల్లాట. అంటే ఇంత వివక్షత ఎందుకు ప్రజల మీద చూపిస్తాలో కాంగ్రెస్ పార్టీని మనం ప్రశ్నించాలి. ఈ ఊరు గ్రామస్తులు అందరు కలిసి కొండాపురంలో ఎవరైతే క్యాండిడేట్ నిలబడ్డారో వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అమ్మగారు కోరుకుంటారు. మీకు ఏ ప్రభుత్వం మంచిగా చేసింది అన్నది చెప్పాలి. మీరు టిఆర్ఎస్ ప్రభుత్వమే మంచిది. టిఆర్ఎస్ వస్తేనే మంచిది. అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు హయాంలో పని నడిచింది. అన్ని అయిపోయినాయి. రోడ్ అయింది, బావి అయింది, నల్లలు అయింది, ఇంటింటి నల్ల అయింది. మాకు ఏ డోకా లేకుండా అయిపోయింది. ఈ పార్టీ మాకు ముఖ్యం. అయితే యశస్వి రెడ్డి మళ్ళా గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అది అని అంటారు. ఇక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉన్నది? అట్లా లేదు. ఊరికి ఒకటి ఇచ్చారు సార్, మాకు ఇవ్వలే కానీ ఊరే బస్తాలో గోస అయింది. మాకు ఈ ఊరే బస్తాలో గోస అయింది. ఊరే బస్తాలో గోస అయింది సార్. మాకు గోస అదేదో రాత్రి తెల్లందగా పొడి కాపులు కాసి ఊరే బస్త తెచ్చినాం. ఆ తులం బంగారం అయితే అది పోయింది. మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అని అది పోయింది. అని అబద్ధాలు ముచ్చట్లు హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గెలిచిండు. ఆగం చేసిండు. తెచ్చిన తెలంగాణకి 3 ముక్కలు చేసి ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతాడు హైదరాబాద్ లో. మిస్ వాంతోనే ఆడుతాడు. మరి అయితే అన్న, ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఏం చెప్తారు మీరు? మీ ఊరు గ్రామం తరపున ఇప్పుడు మీ అభ్యర్థి అయిన సర్పంచ్ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్తారా? మేము భారీ మెజార్టీతో మా కిరణ్ కు మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం సార్. మీరు కిరణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తారు? గెలిపిస్తాం. అభివృద్ధి కావాలంటారు? అభివృద్ధి కావాలి మాకు. మళ్ళా టిఆర్ఎస్ కేసీఆర్ సీఎం కావాలి. మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాకు మంచి పనులు చేస్తాడు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనులు చేయలేదు సార్. మాకు ఈ గ్రామానికి ఎప్పుడైనా ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చిందా? వచ్చిండు సార్. యశస్విని రెడ్డి వచ్చిందా? రాలే.
యశస్విని రెడ్డి ఇంతవరకు రాలేదు. ఇక్కడ రాలే కానీ దయాకర్ సార్ సావు కాడ ఆయనే, పెళ్లి కాడ ఆయనే, ఎక్కడైనా దయాకర్ సార్ వస్తాడు మాకు. ఇప్పుడు ఇక్కడ గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన వ్యక్తి మీకు అభివృద్ధి చేస్తాడని మీరు నమ్ముతారా? నమ్ముతున్నాం సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎర్రవేల్ దయాకర్ రావు బలపరిచి మీ దగ్గర తోలుతాడు. అప్పుడు మీరు ఘన విజయం ఇస్తారు అనుకుంటారా? ఘన విజయం 100% ఘన విజయం ఆయనకు ఇస్తాం సార్ మేము. ఇక్కడ ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇంత ముందుకు? రాలేదు సార్. ఇప్పుడు బిల్డింగ్ లో పడి అట్నే ఎండి ఆఫీస్ లో కట్టలు రాసి ఇచ్చినాం కానీ కళ్యాణ లక్ష్మి రాలే. అప్పుడు మాత్రం వచ్చింది సార్ మాకు. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మాకు ఇచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. కేటీఆర్ కిట్టు పోయింది, అన్ని పోయింది. మరి ఇప్పుడు కేసీఆర్ హయాంలో డబల్ బెడ్రూమ్లు స్థలం కేసీఆర్ ఇస్తాడు, ఇల్లు కేసీఆర్ కట్టిస్తాడు. మరి కాంగ్రెస్ తరఫున అట్లా ఫ్రీగా మనం కట్టించలే ఇంతవరకు? ఎవరు కట్టలేదు సార్. అప్పుడు మేము వైఎస్ హయాంలో ఇల్లు కట్టించినాం. ఇప్పుడు మాత్రం ఈ కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఊళ్ళో డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తరఫున ఒక ఇల్లు ఇచ్చిండ్రు ఇక్కడ మా తండ వరకు. ఓకే, ఇప్పుడు మీ గ్రామానికి అభివృద్ధి కావాలి. మీ సర్పంచ్ పేరు ఏం పేరు? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీరు మాట ఇస్తారు కదా? హామీ ఇస్తున్నాం సార్. ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఖచ్చితంగా గుండెలో దాచుకున్నాం. కిరణ్ మాకు కావాలి, ఆయనే కిరణ్ గుండెలు మా గుండెలో దాచుకున్నాం. మంచి వ్యక్తి. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు మంచి అభివృద్ధి చేస్తాడు. మనం ఖచ్చితంగా గెలిపిస్తారు కదా? ఖచ్చితంగా గెలిపిద్దాం. మీ ఊరును పాలకుర్తి మొత్తం చూస్తది. మీ గ్రామంలో మాట్లాడే ప్రతి మాటను ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తుపెట్టుకుంటాడు. కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్, ఆ వ్యక్తి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు అభివృద్ధి చేస్తాడు. మీరు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. ఏం పార్టీ గెలుస్తుంది? టిఆర్ఎస్ పార్టీ. గుర్తేంటిది? మీకు గుర్తేంటిది? ఉంగరం గుర్తు ఇదేనా? ఉంగరం గుర్తా? జై తెలంగాణ. అయితే ఈ గ్రామ అభివృద్ధి కోసం ఇక్కడ పల్లెలు ఉన్న ప్రతి రైతు గాని అమ్మలక్కలు గాని ఇక్కడ అభివృద్ధి కావాలనుకుంటారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలన కావాలనుకుంటారు. ఈ గ్రామస్తులందరూ, కొండపురం గ్రామస్తులందరూ దయచేసి మీ అభ్యర్థి అయిన బిఆర్ఎస్ అభ్యర్థి అయిన ఏం పేరు కిరణ్ కుమార్ ను గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి పూసల తండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అమ్మగారిని చూస్తే మంచాలనే ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఈ అమ్మకు పింఛన్ కూడా ఇవ్వలేదని ఇక్కడ స్థానిక వాళ్ళు చెప్తారు. ఒకసారి అమ్మని అనుకుందాం. అమ్మ, నీకు పింఛన్ వస్తుందా? ఇంతవరకు కూడా పింఛన్ రాలేదు. మీ తండల కాంగ్రెస్ సర్పంచ్, మీ తండల కాంగ్రెస్ వ్యక్తులు ఎవరు మీకు సాయం చేయలేదు? ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అంతా నీకు పింఛన్ పెట్టిస్తారు అనుకుంటున్నావా? ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఇట్లున్నా కూడా నిన్ను అట్లనే ఇచ్చిపెట్టిలు కానీ నీకు పింఛన్ మాత్రం పెట్టలేదు. ఎవరు కేర్ చేస్తలేరు. మీరు ఇప్పుడు కిరణ్ కు ఓటేస్తారా? వేసి గెలిపించుకుంటారు కదా? ఆయన వస్తాడా? ఎర్రబెల్లి దయాకర్ రావు వస్తే నీకు పింఛన్ వస్తుందని నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ మాత్రం ఓటేయు. చూసిల్లా, అంత ఓపిక లేకున్నా అమ్మ ధైర్యంగా చెప్తాంది. గ్రామస్తులు బలంగా ఉన్నారు. కిరణ్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అమ్మకు పింఛన్ రాకున్నా ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ప్రేమతోటి నాకు సార్ వస్తేనే పింఛన్ వస్తుంది అని మాట్లాడుతుంది. అంతేనా అమ్మ? ఎర్రబెల్లి దయాకర్ రావు వస్తే నీకు పింఛన్ వస్తుంది. నీకు కిరణ్ హామీ ఇచ్చిండు ఆ పింఛన్ ఇప్పిస్తానని? చెప్పిండా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పిలా నీకు పింఛన్? ఎవరు చెప్పలేదట. అంటే కాంగ్రెస్ ఈ గ్రామంలో పట్టించుకునే మర్చిపోయింది ప్రజలను. వాళ్ళు అవినీతి పరంగా అక్రమంగా దోసుకున్నాడు తప్ప పింఛన్ ఇచ్చేది మాత్రం లేదు. ఈ అమ్మకు ఇయ్యాల్సిందే. అర్హత ఉన్నా కూడా ఇంతవరకు పింఛన్ ఇవ్వలేదని గ్రామస్తులు మొరపెడతారు. చాకరీ కానీ దానికి బువ్వబట్టే లేరు. అప్పించుకుని వచ్చిన బతుకు అది. అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయి చెప్పిలా మా పింఛన్ రాసి పెట్టా కూడా కాంగ్రెస్ చెప్పినా పోయి ఎంకరేజ్ చేసినా ఇయ్యలే. అసలుకి ఎన్నిసార్లు తిరిగి చూస్తూ 10 సార్లు తిరిగినా తీసుకొని ఆటో మీద వేసుకోపోయినా. ఇప్పుడు మీకు నమ్మకం ఉన్నదా? కిరణ్ గెలిస్తే ఏమంటే మీ అమ్మకు పింఛన్ పెట్టిస్తారా? ఇప్పిస్తా అని చెప్పిండు, హామీ ఇచ్చిండా? మీకు నమ్మకం ఉన్నది? నమ్మకమే. గెలిపిస్తారు కదా కిరణ్? ఖచ్చితంగా గెలిపిస్తారు. జై తెలంగాణ. జై కిరణ్. కొండాపురం పూసల తండ నాది. నాకు కండే నాయకు. చెప్పండి.
ఈ వర్క్ జరిగిన కాడ నుంచి ఎక్కువ మాకు బీఆర్ఎస్ తరఫున ఎక్కువ జరిగింది మాకు. ఈ గ్రామ పంచాయతీ బయ్యే కానీ, ఈ సీసీ రోడ్లే కానీ, ఈ మన వాటర్ ట్యాంకే కానీ బడే కానీ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ఏం జరగాలి ఇంతవరకు? జరగలేదు సార్. మీరు గెలిపించిన ఏం జరగాలి? గెలిపించినా ఏం జరగదు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పుడు 2 సార్లు రైతు బంధు పోయింది. అలా ఇప్పుడు పింఛని కూడా కొంతమంది ఆగిపోయింది. మళ్ళీ ఇంకో సచిన్ వాళ్ళు ఎదురు చూస్తారు కానీ ఎవరు సత్తే సచిన్ వాళ్ళ పేరు మీద తీసి ఇంకొనికి ఇస్తారు కానీ ఇప్పుడు దాకా మాత్రం కొత్త పింఛన్ ఏది కొత్త కోరికలు ఏది నెరవేరలేదు. ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే కిరణ్ కుమార్ గెలిస్తే మీకు ఇవన్నీ జరుగుతాయని ఆశ నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉన్నది. 100% మాకు ఆ నమ్మకం. మంచి క్యాండిడేట్, వ్యక్తి కూడా మంచోడే. ఈయన మంచిగా ఉంటే దేకరాతోటి కొట్లాడి కూడా ఈ వర్కులని చేపిస్తాడని మా నమ్మకం ఉంది. మీ గ్రామస్తులు మొత్తం ధైర్యంతో ఉన్నారు? ఆ ధైర్యంతో ఉన్నాం సార్. కాంగ్రెస్ బెదిరింపులకు కూడా భయపడరు? భయపడే అవసరమే లేదు సార్. అవసరమే లేదంటారు. భయపడ వెనక తగ్గేదే లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా యశస్విని రెడ్డి ఇక్కడికి వచ్చిందా? ముఖం కూడా చూడలే సార్. ముఖం కూడా చూడలే. కనీసం ఎవరైనా చనిపోయినా కూడా రాలేదా? ఎవరు రాలేదు. రావచ్చు సార్. ఇంతవరకు ఎవరు రాలే. అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నంబర్లు కూడా రాలే. ఎవరు చనిపోయినా కూడా ఒకళ్ళు వచ్చి మరణించే వాళ్ళు కూడా లేదు. అంటే ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి అట్లనే ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ అభివృద్ధి చేయలే? మీ గ్రామం ఏం అభివృద్ధి జరగలేదు సార్. మా ఊరికి ఏం అభివృద్ధి జరగలేదు. ఎక్కడ పడ్డది అక్కడనే చెత్త అట్నే ఉన్నది. ఇప్పుడు కిరణ్ వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటారు? ఆ నమ్మకం ఉంది సార్. కాబట్టి ఆ నమ్మకంతో ఆయనకు ఓటేద్ది గెలిపిద్ది మాట్లాడుకున్నాను. మరి యశస్విని రెడ్డి ఏమో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏం చేయలేదని మాట్లాడతారు. మీరు దానికి ఏ సమాధానం చెప్తారు? ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడే అంత ఆయన ఉన్న హామీలే ఎంత జరిగింది సార్. ఆయన ఉన్నంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందంత. ఇది ఒక దసరా పండుగ వచ్చినప్పుడు ఒక ఏమి 2 సంవత్సరాల కాడ నుంచి ఫోన్ మీద వీధి లైట్లు కూడా బంద్ అయినాయి. మాకు వీధి లైట్లు కూడా బంద్ అయినాయి. అంటే ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలంటే కిరణ్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, మా ఊరికి మళ్ళా ఎర్రబెల్లి దయాకర్ రావాలన్నది మీ వినపం. మా కోరిక అది సార్. మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావాలి, పైన కేసీఆర్ రావాలి. పైన కేసీఆర్ గారు రావాలి. ఎందుకంటే మాకు ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు మా కుటుంబంలో ఒక వ్యక్తి అని మీ భావం, అంతేనా? కేసీఆర్ గారు మమ్మల్ని పాలించే మా తండ్రి లాంటోడు. ఎర్రబెల్లి దయాకర్ రావు మా కోసం పని చేస్తాడు, మా కుటుంబంలో ఒక నెంబర్ లెక్క అని మీరు భావిస్తారు. ఏదైనా అవసరం పడ్డా ఆయన ప్రాణం అడ్డేస్తాడు. మాకు ప్రాణానికి ప్రాణం అడ్డేస్తాడు. అంత బలం ఉన్నదా? అంత బలం ఉంది సార్. జరగకుండా రోడ్ల పడి చెత్తలు కూడా ఎత్తిపోసేటోళ్ళు. గలీజులో ఉన్నాం. దోవలు ఈగలు ఇళ్లలో వాళ్తున్నాయి. గంటకన్నా అనుమానం చేసింది కాంగ్రెస్ ట్రాక్టర్లకు ఇది అది వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు వాడుకుంటారు కానీ మాకు ఇస్తలేదు. దోమలకు గడ్డి మీద మందు కొట్టమనే వాళ్ళు వారం 10 రోజులు మొత్తుకొని ఎవరు వస్తలేరు సార్. మాకు ఎవరు వస్తలేరు. అంతా గుంటల నీళ్లు నిండి దోమలు కుట్టి మంచి చెట్లు దోమలు ఇంట్లో కూడా వస్తున్నాయి. మీరు ఇప్పుడు కిరణ్ కి ఏం ధైర్యం ఇవ్వబోతారు చెప్పాలి? అంటే ఓటేసి ఖచ్చితంగా గెలిపించి మా తండకు అభివృద్ధి అయిన పనులు చేపించుకుంటూ ఆయన తోటి గల్లా బట్టి నిరదీసి ఆయన మా క్యాండిడేట్ మంచి క్యాండిడేట్. ఎక్కడ ఏ రాత్రి పోయినా కానీ ఆయన తలుపు తీసి మాట్లాడతాడు. ఆ నమ్మకంతో ఆయన గెలిపాలనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు పంపించిన అభ్యర్థిని మేము గెలిపించి అభివృద్ధి కోసం మేము ఎదురు చూస్తామంటారా? సార్ మీరు మా ఇంటి వాళ్ళు, మాతో కలిసి ఉన్న వాళ్ళు, మీరే మాకు కావాలని ఎట్లాంటి మీ భావన చెప్తారు చెప్పండి ఒకసారి. కిరణ్ కు ఒక్కసారి గెలిపించి మంచిగా ఫుల్ మెజారిటీ తోటి గెలిపించి నీ దగ్గర పంపుతారు. ఏదైనా వర్క్ ఆయన పంపుతాం. ఏదైనా మంచి సమస్యలు మా తండ్రికి ఏ వర్క్ కావాలన్నా ఆయన ద్వారా తీసుకురావాలి, ఇవ్వాలని మేము కూడా మాట్లాడతాం దయాకరాతో. అంతేనా? ఇంటింటికి పోతాడు, వస్తాడా? వస్తాడు, పెళ్లికి వస్తాడు, పాటకు వస్తాడు, అన్నిటికి వస్తాడు. ఇప్పుడు కిరణ్ మీ సర్పంచ్ ఉన్నాడు కదా, మీకు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏవైతే నేను ఇయ్యానని అంటానో అటువంటి చేయడానికి నేను సిద్ధం, నేను దయాకర్ రావుని తీసుకొచ్చి పని చేపిస్తా అని మీకు ఏమైనా హామీ ఇచ్చిండా? కిరణ్ ఇచ్చిండు.
ఇచ్చిండా ఏ ఏ ఏ పనులు ఫీల్డింగ్ లో పడ్డాయి అన్ని నేను నెరవేరుస్తాను అని నెరవేరుస్తా అని చెప్పిండు. ఈ 10 ఏళ్లలో అయితే మన బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఎట్లయితే ఆగున్నదో ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేయలే. దాన్ని నేను కొనసాగించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను మీతో మాట ఇచ్చిండు. మాకు మాట ఇచ్చిండు. పంపించిండు దయాకర్ రావు సారే పంపించిండు కిరణ్ ముందు కొండాపురం పూసల తండాల కొండాపురం ఊళ్ళో నువ్వు గెలిచి వస్తావు బిడ్డ, నేను వెనక ఉంటాను, నువ్వు ముందు ఉండు, ఏం తట్టుబడ్డా నా జిమ్మ నేను చూసుకున్నా అని ఎర్రపల్లి దయాకర్ సార్ చెప్తే కిరణ్ కు మా ధైర్యం ఇచ్చినాం మేము. మా ధైర్యం ఇచ్చి మేము నిలబెట్టుకొని గెలిపించుకుంటాం మేము. కదా అమ్మ ఇట్లా ముందుకు రా. చెప్పమ్మా ఏం జరిగింది. ఇక మాకు నీళ్ళు లేవు, అప్పుడు ఇబ్బంది ఉన్నది. ఈ టిఆర్ఎస్ లో బోరేసిండ్రు, టిఆర్ఎస్ లో నెల కేసీఆర్ తోనే బతున్నాం నీళ్ళు తీసి మాకు ఇంటింటికి నెల తీసిండు. అందుకనే మా ఇష్టం ఉన్నది కేసీఆర్ మీద, దయాకర్ మీద, మా ఇష్టంతో ఓటేస్తాను అనుకున్నాం. ఇష్టంతో ఓటేస్తారు. అభివృద్ధి జరిగిందంటో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కాంగ్రెస్ కి అయితే ఓటేయవు. కాంగ్రెస్ ఏం చేయలేదా మీకు? ఏం చేయలేదా? ఒక్కొక్క ఆడలు ఇప్పుడు ఊరియాకు పోతే ఈ చీకటితోని అక్కడ పండుకొని ఊరియా తెచ్చుకున్నాం, ఒక్క బస్తా కూడా దొరకలే మాకు. ఇంత ఇబ్బంది అవుతుంది. అంటే కాంగ్రెస్ లీడర్లకు మాత్రం మాకు 4 ఏళ్ళు మాకు గతి లేదు, మా మొగలు దొరికిపోయినరు. 4,000 ఇస్తా అన్నాడు, ఒక్క ఆడోళ్లకు 2,500 వేస్తా అన్నాడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది లేదు. 2 స్టేషన్ ఏది లేదు. ఒక్కటే 2 ఏళ్ళ కేసీఆర్ అప్పుడు ఎట్లా వేసిండో అదే 2 ఏళ్ళు బతున్నాం మేము. అంతే కేసీఆర్ గారు ఇచ్చిన దాంతో మనం బ్రతున్నాం. కాంగ్రెస్ ఇచ్చింది ఏం లేదంటారు. లేదయ్యా. అయితే గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారంగా ఏవైతే హామీలు ఇచ్చిల్లో ఏ విధంగానైతే వాళ్ళు ప్రలోభాలు పలికి అబద్ధపు ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చిల్లో అవేవి కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్పంచ్ గా నిలబడి ఈ తండాను అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నారు. మీరు అందరు చూస్తూనే ఉండండి. ఇంకా మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి జరిగిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అమ్మను వీళ్ళందరిని అడుగుదాం ఖచ్చితంగా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఊరియా గురించి ఊరియా దొరకపోతే నేను పెద్ద మనిషి, నన్ను వయసు నెట్ పక్కకు నెట్టేతుర్రు, కోపం వచ్చింది, నెట్టేసి నన్ను నెట్టేసారు. షుగర్ బీపీ పెరిగింది, తిట్టినా తిడితే యశస్విని మళ్ళీ నాకు పోలీస్ స్టేషన్ రప్పించింది. పోలీసు వాళ్ళని రప్పించింది. మా పోలీస్ స్టేషన్ రప్పించి నన్ను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ వేసారు. నిన్ను పోలీస్ స్టేషన్ అయితే దయాకర్ రావు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని పంపించి ఎమ్మెల్యే వాళ్ళని చూసి భయపడంగానే ఎస్ఐ బయట పోగానే బయటకు వెళ్ళి వచ్చిన. ఇంత దౌర్జన్యం చూపించాలన్నాడు నన్ను ఎత్తుకొని కొట్టియాలని చూసారు. నన్ను ఇంత పెద్ద మనిషిని కొట్టించే ఆలోచన ఎందుకు అంత చూపించాల్సి వచ్చింది? మరి వాడి అక్కడ కింగ్ వాడిని కొట్టియాలని నన్ను చూసారు. కొట్టిదానే సార్ కొట్టు, నేను 70 సంవత్సరాల మనిషి ఉన్నా, ఎట్లా కొడతావు చూడు అని చెప్పిన. భయపడ్డట్టున్నారు నువ్వు ఎర్రబెల్లి దయాకర్ మనిషి అని. కన్నుగానే ఇక బోన్ల మీద పోగానే ఇక విడిచిపెట్టి ఇక పో బాబు పో పాపు అంటారు. ఒక కథ కాదు ఊరియా బత్తాల గురించి. నిన్ను ఇంత కాళ్ళ మీద కూడా కొట్టిలాట కదా. కొట్టని ఇక ఎన్ని దెబ్బలు కొట్ట చూస్తా. ఇప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీని గెలిపించి మీరు దెబ్బ కొడడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళకి తడి కొట్టేటట్టు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ రైతులకు సపోర్ట్ చేసి పక్క పెట్టి మిమ్మల్ని కొట్టడానికి ప్లాన్ చేసింది అన్నట్టు యశస్వి రెడ్డి. అంతే ప్లాన్ చేసారు, అంతే అట్లా చేసారు. మీ ఊరుకు రాకపోగా మిమ్మల్ని ఏ బాధ ఉన్నదో ఏం కష్టం ఉన్నదో అని అడగక మిమ్మల్ని కొట్టించే ఉపాయం చేసింది. కిరణ్ గారు రావాలి, అక్కడ మాకు కేసీఆర్ రావాలి. ఊరియా బస్తాలకు తిప్పలే, ఎక్కడ పోయినా తిప్పలే. రైతు బంధు 2 సార్లు వేయగొట్టు సార్, మాకు రైతు బంధు ఎత్తలేడు అయ్యా. అక్కడ మంచిగా పింఛని ఎవరు సత్తారో వాళ్ళకి పింఛని ఇస్తా అంటారు. ఈ సత్యం వాళ్ళకు వేరే వాళ్ళకు పింఛని ఎండి ఆఫీస్ లో కట్టలు గింత పేర్చి ఉన్నాయి కానీ పింఛని ఎవరు వస్తలేవు. షేవుటోళ్లకు గుడ్డోళ్లకు ముసలా చూసినా కదా అది పడి ఉన్నది, ఎవరికి పింఛని వస్తలేదు. ఆ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ లో మిక్సీతోని బ్యాట్ ఆడతాడు, మిక్సీతోని బ్యాట్ ఆడతాడు కోట్లు పెట్టి. ఈ మనిషిని పాలకుర్తి మొత్తం చూడండి. ఊరియా బత్తల కోసం పోతే ఈయనను యశస్విని రెడ్డి గుండాలు రౌడీల్లో వ్యవహరించే పోలీసుల చేత కొట్టించడం జరిగింది. కాళ్ళ మీద కొడితే నడవనికి రాలేదట.
అయితే ఈయన పెద్ద మనిషి పెద్ద మనిషి ఈయన ఏజ్ చూసి కూడా ఆమె ఇష్టపెట్టకపోయిందంటే ఇంత తండ్రి వయసు ఉంటది ఆమెకు, అయినా కూడా ఆయన మీద అంత పగ చూపి గ్రామంలో ఆయనను పాయింట్ ఆఫ్ చేసి మరి కొట్టించుడు అంటే మామూలు ముచ్చట కాదు. ప్రజలందరూ గమనించండి, ఇంత పెద్దోళ్ళని కూడా చూడకుండా కాంగ్రెస్ ఎంత వివక్షత చూపిస్తుందో, ఎంత పగ చూపిస్తుందో. ప్రశ్నించిన వాళ్ళను జైలేసుడు, కొట్టుడు. ఇక చూడండి, కాలు అయితే నడవనికి వస్తలో అటు ఇప్పటికి కూడా అంత కొట్టించింది ఆమె. ఏమనుకుంటాంది ఇప్పుడు ఒకవేళ ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్పండి, మీరు అందరు ఎట్లుంటది? ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీస్తారా మీరు? ఖచ్చితంగా మీ గ్రామస్తుని మీద చేసిన కాంగ్రెస్ వాళ్ళకు సుక్కలు చూపిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే గుర్తుంచుకో, ఊరే బతుకు గుర్తుంచుకో అంటారు. ఇప్పుడు అంటారు ఊరే భర్తలు గుర్తుంచుకోని, ఇప్పుడు అంటారు గుర్తుంచుకో, ఊరే బతుకు గుర్తుంచుకో. మరి నేను కొట్టించినప్పుడు గుర్తుకు రాలేదా ఊరే భర్త? రాలే, ఇప్పుడు వస్తాంది. ఇప్పుడు మరి ఊరియా భర్తల గురించి ఓటేస్తారా మీరు? ఊరే బతుకు ఎట్లెత్తావు? చేసినప్పుడు అయినా మీ సొంత పైసలు పెట్టే కొనుక్కున్న ఎక్కువ దొరకక ఎక్కువ పైసలు పెట్టే కొనుక్కున్నారు కదా మీరు. దొరకబడినాం కదా. మీరు ఖచ్చితంగా కిరణ్ గెలిపియండి, గెలిపిస్తారు కదా. అదే నమ్మకం మీద ప్రజలందరూ ఉన్నారా? జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రస్తుతానికి ఇక్కడ పల్లెల్లో మాత్రం అభివృద్ధి లేదు. అమ్మకు ఏ బాధ ఉన్నదో మనం తెలుసుకుందాం. మా ఆయన చనిపోయాడు 3 సంవత్సరం అయింది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరం అవుతుంది. నాకు పింఛన్ వస్తలేదు. లేక లేక ఇక నాకు గెలిపిస్తే ఒకటే ఇల్లు ఇచ్చింది. ఆ బిల్లు కూడా ఆపుతా అని చెప్తారు సార్. బెదిరిత్తాలు మిమ్మల్ని, బిల్లు ఆపుతానని బెదిరిత్తాలు. బిల్లు రాదని నాకు బెదిరిస్తారు. నాకు దిక్కు లేరు, దర్యావు లేరు. 3 కొడుకులు నాకు, ఎవ్వరు లేరు, నాకు గతి ఎవరు లేరు. నాకు 3 సంవత్సరాల నుంచి పింఛన్ ఎందుకు వస్తలేదు? అప్లై చేసి నేనే ఇష్టపడ్డా. ఇక ఇప్పుడు మీకు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పింఛన్ వస్తుంది అనుకుంటాను. టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఎట్లయినా పింఛన్ వస్తుంది, ఎట్లయినా పింఛన్ వస్తుంది. మీకు ఆ ధైర్యం ఉన్నది? ఆ ధైర్యం ఉన్నది. ఒకవేళ బిల్లు ఇవ్వకుండా మీరు ఓటేస్తారా? బిల్లు ఇవ్వకుండా ఓటేస్తా. అంటే మీ సర్పంచ్ గా బీఆర్ఎస్ సర్పంచ్ గా నిలబడ్డా మీకు ఏమైనా హామీలు ఇచ్చిండా? ఇల్లు ఇస్తాం అది అని హామీలు ఇచ్చిండా? ఖచ్చితంగా మీకు ఆ నమ్మకం ఉన్నదా? మీకు ఆ నమ్మకం ఉన్నదా? ఆ నమ్మకం ఉన్నది. మీరు గెలిపిస్తారా? ఖచ్చితంగా. మీకు పింఛన్లు, ఇల్లు విషయంలో ఎవరైతే బెదిరిస్తాలో కిరణ్ సర్పంచ్ అయిన తర్వాత చెప్తానా, కిరణ్ సర్పంచ్ అయిన తర్వాత ఆ బిల్లు ముచ్చట ఏది ఉన్నదో ఖచ్చితంగా మీ విషయంలో చూస్తాడు, చేస్తాడు అని నమ్మకం మీకు ఉన్నది? ఆ నమ్మకం మాకు ఉన్నది సార్. కాంగ్రెస్ నైనా ఎదిరించి మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు? బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. ఎట్లయినా ఆయన గెలవకున్నా నాకు బిల్లు ఎట్లయినా వస్తుంది. అంటే ఇప్పుడు బిల్లు ఇస్తామని, బిల్లు ఇయ్యాము మాకు ఓటేస్తేనే బిల్లు ఇస్తామని బెదిరిస్తారు మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ కెళ్ళి వేస్తే మేము కాంగ్రెస్ వాళ్ళం బిల్లు అసలు రానియం, ఇల్లు కట్టిస్తాం, మాకు బిల్లు అసలు నీకు రానియం అని నాకు బెదిరిస్తారు సార్. చూడండి ప్రజలారా, ఇక్కడ కాంగ్రెస్ బిల్లు రాదు, మీకు కాంగ్రెస్ కోటెత్త మాత్రం మీకు బిల్లు ఇస్తామని బెదిరింపులు జరుగుతున్నాయి. ఇదే విధంగా ప్రతి పల్లెల, ప్రతి గ్రామాలలో బెదిరించి ఓట్లేపించుకుందాం అన్నది కాంగ్రెస్ ఎజెండాగా మారింది. ఇప్పుడు మీరు అందరిని ధైర్యం తెచ్చుకోండి. బిల్లు వచ్చినా రాకున్నా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు రెడీ ఉన్నాయి. మన అభివృద్ధి చేసి పంచుకోవచ్చు. మాకు కిరణ్ భరోసా ఇచ్చిండు, నేను ఆ భరోసా మీద నిలబడతానని అమ్మ ధైర్యంగా చెప్పింది. అట్లా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి మీ పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్ యూట్యూబ్ ఛానల్ తరఫున వేడుకుంటున్నాం. ఈ గ్రామస్తులు ఖచ్చితంగా కొండపురం గ్రామం మొత్తం బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని నమ్ముతున్నారు. జై తెలంగాణ.